బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రాధాన్యమైన అంశాన్ని మనం గమనిస్తే, ఇవాళ నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో బనగానపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, బీసీ జనార్దన్ రెడ్డి అభిమానులు, టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కోణంలో స్ట్రైట్ టు ది పాయింట్ మనం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గమనిస్తే, ఏ రంగంలోనైనా సరే మనం ఆ రంగంలో ఒక లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళి నిర్దిష్ట సమయంలోనే విజయాలను చవిచూసిన వారిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చెప్పుకోవడం అనేది పరిపాటి. మరి ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనం గమనిస్తే, ఆయన రాజకీయాల్లోకి రాకమునుపు వ్యాపార రంగంలో సక్సెస్ఫుల్గా రాణించిన వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితులే. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే శిఖరాగ్ర ఫలితాలను అందుకున్నారంటే కూడా అతిశయోక్తి కాదు. వ్యాపార రంగంలో సుప్రసిద్ధుడిగా రాణించిన బీసీ జనార్దన్ రెడ్డి గారు రాజకీయ రంగంలోకి నేరుగా ప్రవేశించినప్పుడు బనగానపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రావడం, దాదాపు 4 సంవత్సరాల పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన తొలి దఫానే శాసనసభ్యుడిగా గెలుపొందారు. తనదైన శైలిలో నియోజకవర్గంలో అటు రాజకీయ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళారు. కోర్స్ ఒక్కోసారి గెలుపు ఎలా సునాయాసమవుతుందో ఓటమి కూడా తప్పని పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరి 2వ దఫా పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఓటమి చవిచూశారు. అయినా కూడా ఎక్కడ ఢీలా పడకుండా, ఈ ఢీలా పడని మనస్తత్వం కూడా ఆయనకు ఎలా వచ్చి ఉంటుంది అని మనం పరిశీలిస్తే, వ్యాపార రంగంలో ఆయన అగ్రగామిగా సక్సెస్ఫుల్గా రాణించారన్నాం కదా. ఎందుకంటే వ్యాపార రంగంలో రాణించడం అనేది కూడా అంత సులువైన విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు, కష్టనష్టాలు, ఎన్నో టెన్షన్లు అధిగమిస్తేనే వ్యాపార రంగంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించి ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ కోణంలో మరి ఓటమి చవి చూసినా కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు రాజకీయాల్లో అలాగే ముందుకు సాగడంలో కొంత ఆ కోవలో కూడా ముందుకు వెళ్ళింటారంటే అతిశయోక్తి కాదు. మరి 2వ దఫా శాసనసభ ఎన్నికల్లో 2వ దఫా పోటీ చేసినప్పుడు ఓటమి చవి చూసినా కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు కేవలం తాత్కాలిక రాజకీయాల్లో ముందుకెళ్లకుండా నియోజకవర్గంలో నిరంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండటమే కాకుండా పార్టీ ఒంగోలు పార్లమెంటు బాధ్యుడిగా పార్టీ అప్పగించిన కార్యక్రమాలను ఉమ్మడి కర్నూలు జిల్లాలో తనదైన శైలిలో నిరంతరం ప్రాధాన్యతా స్థాయిలో నిర్వహిస్తూ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా ఆయన పాజిటివ్గా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ముందుకు వెళ్తున్న నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఆ తర్వాత గత సుమారు 2 సంవత్సరాల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుపొందారు. అంటే 2వసారి ఎమ్మెల్యే అయ్యారు. మరి కేవలం అనతి కాలంలోనే కొంతమంది కొన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారంటే వారి క్రమశిక్షణ, వారి కార్య నిబద్ధత పని మీద, అలాగే వారి హార్డ్ వర్క్ తోడు కాలం కూడా కలిసి వస్తే ఆ రంగంలో తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా లక్ష్య ఫలితాలను
స్వల్ప వ్యవధిలోనే సాధిస్తారు, స్వల్ప వ్యవధిలోనే పొందగలుగుతారు అనడానికి బీసీ జనార్దన్ రెడ్డిని కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి కేవలం ఒక దఫా శాసనసభ్యుడిగా గెలుపొంది ఒక దఫా ఓడిపోయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన వెంటనే, ఎందుకంటే ఆయన కంటే సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఉన్నారు, అయినా కూడా ఆయన అటు తెలుగుదేశం పార్టీలో మనం గమనిస్తే పార్టీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలో మరో అగ్రనేత నారా లోకేష్ల దృష్టిలో కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆ స్థాయిలో కూడా ఆయనకు ప్రాధాన్యత లభించింది అని మనం చెప్పుకోవడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణే ఆయనకు మంత్రివర్గంలో అవకాశం లభించడం. ఆ విధంగా కూడా ఆయన తాము శాసనసభ్యుడిగా ఏ విధంగా ముందుకు వెళ్ళారో అలాగే మంత్రివర్గ బాధ్యతల నిర్వహణలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతూ ఆ కోణంలోనే పార్టీలో మరింత పట్టు సాధించిన నేపథ్యంలోనే ఇవాళ పార్టీలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా అవకాశం లభించిందంటే సాధారణ విషయం కాదు. మరి బనగానపల్లి నియోజకవర్గంలో కూడా ఆయన ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉంది, ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం అన్న కోణంలో కాకుండా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పట్టణంలో బైపాస్ రహదారి వంటి భారీ కార్యక్రమాలతో పాటు ఇచ్చిన నిర్మాణాత్మక అభివృద్ధి పనులతో పాటు మరో బృహత్తర కార్యక్రమం పట్టణమును పూర్తి స్థాయిలో, ఎందుకంటే బనగానపల్లి కేవలం ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా పట్టణాన్ని పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రహదారుల పనులను కూడా చకచక కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ కోణంలో అటు రాజకీయాల్లోకి రాకముందే ప్రతిభావంతంగా వ్యాపారంలో రాణించిన బీసీ జనార్దన్ రెడ్డి గారు రాజకీయ రంగంలో కూడా అనతి కాలంలోనే సక్సెస్ఫుల్గా విజయాన్ని చూసిన బీసీ జనార్దన్ రెడ్డి గారికి మదన్ న్యూస్ ఛానల్ తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. మీ జర్నలిస్ట్ మదన్ మోహన్.